హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్. ఈరోజు ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇదిగోండి, మళ్ళీ క్రష్ క్లాత్తో ఫ్రాక్ అనమాట. మధ్యాహ్నం 11 గంటలకు ఎప్పుడో పెట్టాను ఫ్రెండ్స్, ఇప్పటికి అవ్వలేదు. వీడియో తీద్దామని ఎన్నిసార్లు పెట్టినా ఎవరో ఒకళ్ళు రావటం, మాట్లాడడం, నాకు వీడియో తీయడానికి తీసుకొచ్చేసింది, తీయాలనిపించలేదు. సరే, ఫైనల్గా ఇంకా జిగ్జాగ్ చేసేస్తే అయిపోతుంది అని చూస్తున్నాను. ఫ్లవర్ ఒకటి తయారు చేయాలి. ఫ్లవర్ కూడా తయారు చేసి చూపిస్తాను ఈరోజు క్లియర్గా. క్రష్ క్లాత్తో ఈ 2 క్లాత్లు జిగ్జాగ్ చేసి ఫ్లవర్ ఎలా వస్తుందో క్లియర్గా చూపిస్తాను. ఫ్రాక్ అయితే చూపించలేకపోయాను కదా. నిన్న పెట్టిన ఒక వీడియోలో కట్ వర్క్ డ్రెస్ కొలతలు పెట్టారు ఒకళ్ళు, దాన్ని బట్టి పెట్టాను అనమాట. ఇంకొకళ్ళు ఎవరో మెసేజ్ చేశారండి. ఇప్పుడు అదైతే అదే స్టైల్లో క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవచ్చా అని అడిగారు. చాలా బాగా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలా కూడా కుట్టాను ఇంతకుముందు, అప్పటికైతే యూట్యూబ్ పెట్టలేదన్నమాట. అందుకని చెప్పి మీకు వీడియో దొరకలేదు. సేమ్ అదే కొలతల్లో మీకు లూజ్ని బట్టి లూజు, పొడవుని బట్టి పొడవు కొంచెం పెంచుకొని క్రాప్ టాప్ లాగా కుట్టించుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ క్లాతులు ఇప్పుడైతే నేను జిగ్జాగ్ చేస్తాను. ఇది వచ్చి చుట్టూ, ఇది సెంటర్లో ఈ 2 కలర్స్తో ఫ్లవర్ చేస్తాను. నాకు ఏదన్నా వీడియో పెట్టాలి అంటే ఎర్లీ మార్నింగ్ 6 కానించి 9 వరకు కుదురుతుంది. అప్పుడు ఎవరు రారు కాబట్టి, లేదా ఈవినింగ్ 6 కానించి కుదురుతుంది. ఇది మార్నింగ్ నుంచి ఇవాళ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్లవర్ అన్నా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఈరోజు వర్కర్స్ కూడా ఎవరు రాలేదండి. కొంచెం ఊళ్ళు ప్రయాణాలు ఉండి వెళ్ళారు. తప్పదు కదా, మనకు తప్పదు కదా. రేపు మేబీ మీకు ఏం వీడియో పెట్టాలనుకుంటున్నానంటే, రేపు మనకి మెటీరియల్స్ ఉంటాయి కదా, స్టిచ్చింగ్ కావాల్సిన దారాలు, బక్రాలు, లేసులు, షో బటన్స్ అవన్నీ తేవడానికి వెళ్దాం అనుకుంటున్నాం. మా సిస్టర్ నేను ఒకవేళ వెళ్తే మాత్రం అక్కడ మీకు ఇప్పుడు ట్రెండ్గా ఏం లేసులు ఉన్నాయి, ఏమున్నాయో నాకు కుదిరినంత వరకు మీకు నేను వీడియో షేర్ చేస్తాను. మేబీ నేను రేపు షాప్ తీయకపోవచ్చు. మీకైతే మెటీరియల్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్ రేపు ఖచ్చితంగా. అయితే యాక్చువల్గా చెప్పాలంటే క్రిస్మస్ ముందే వెళ్ళాలి, ముందే తెచ్చేసుకుంటాను. ఎప్పుడు డిసెంబర్ స్టార్ట్ అవుతున్నప్పుడే మెటీరియల్స్ అన్నీ తెచ్చేసుకుంటాను. కాకపోతే ఈసారి ఈ వీడియోస్ హడావిడిలో పడి వెళ్ళడమే కుదరలేదు. ఒక 1 డే అంతా పోద్ది, వర్క్ ఆగిపోద్ది. సరే అని చెప్పి రాము, ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం, ఈరోజు వెళ్దాం అని చెప్పేసి నియర్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది. ఇంకా సంక్రాంతికైనా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి.
అస్తమానం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే, ఈ పీస్లో అయితే జిగ్జాగ్ చేసేసాను. ఇప్పుడు ఇలా ఫ్లవర్ ఎలా కుట్టుకుందామో చూపిద్దాం. చాలా దగ్గరికి మన కుచ్చులా కాకుండా జరుపుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా దగ్గర ఒకసారి పెట్టాను కదా, మళ్ళీ ఇంకొకసారి ఇంకా దగ్గరికి వచ్చేలా. చూసారా ఇంత చిన్నగా వచ్చిందా? ఒక 3 అంగుళాలు వెడల్పు వస్తే సరిపోతుంది మనకి. ఒక సైడ్కి ఇలాగా వేసుకుంటే ఫ్లవర్ అంతవరకు ఇప్పుడు ఒకటి స్టార్ట్, ఒకటి అయ్యింది. ఇది సెంటర్లో వేద్దాం. వీడియో ఒకసారి దగ్గరికి పెడతాను, మీకు కనిపించేదా క్లియర్గా. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఓకే. ఒకసారి పెట్టాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెట్టాను. ఏదైనా ఒకసారి అయిపోతుంది, ఓపిక పట్టాలి, కొంచెం ఓపికగా చేసుకోవాలి. మనం మనసు పెట్టి ఓపికగా చేసుకుంటే ప్రతి పని కూడా చాలా అందంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, చిన్న సలహా అంతే. చూసారా, జస్ట్ ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అనమాట, అంతే. ఇలా ఒక సైడ్ రెండు కలిపి ఒక సైడ్ అతికేసుకున్నాను. ఇందులో ఓపెన్ ఉంది కదా మధ్యలో, ఇది కూడా మళ్ళీ కుచ్చులాగా దగ్గర చేసుకొని ఈ మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుందా? ఖర్చులన్నీ బయటకు వచ్చేసి ఫ్లవర్ ఇలా వచ్చింది. ఫ్రాక్ అయితే ఇది. హ్యాండ్స్ చూసారా, రఫుల్ హ్యాండ్స్ 3 లేయర్స్ వచ్చిందనమాట. స్క్వేర్ నెక్ పెట్టి ఇది ఆపోజిట్లో నెక్ వేసాను. ఇప్పుడు ఫ్లేయర్ చూసారా, ఏం లేదు, ఇదిగోండి. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి,
వేసుకో. ఇది క్రష్ క్లాత్, ఇదైనా వేసుకోవచ్చు, నార్మల్ అయినా వేసుకోవచ్చు. ఏమో వీడియో దిగడే ఏం కొడుతున్నాడు వీడు. ఇస్తాను మావయ్య. సారీ ఫ్రెండ్స్, మా మావయ్య ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు అనమాట. సారీ డిస్టర్బ్ చేసినాను. ట్రైప్యాడ్ అది ఉంది కదా ఆయనకి, కొత్తగా ఉండి హడావిడిగా ఏంటి ఏం చేసేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇదిగోండి, మళ్ళీ మీకు ముందు ఒకసారి పెట్టాను కదా, మీకు కనిపించింది కదా, చూసారా రోజు ఎంత నీట్గా వచ్చిందో. క్రష్ క్లాత్ అయినా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ క్లాత్ అయినా ఇలా చేసుకోవచ్చు. ఏ క్లాత్ చేసుకున్నా మనం అలా కుచ్చు పెట్టుకునే విధానంలోనే ఫ్లవర్ అనేది ఆధారపడి ఉంది. కుచ్చు చాలా దగ్గరికి స్టెప్ బై స్టెప్ పెట్టకుండా నొక్కి పెట్టి వేయాలన్నమాట. జస్ట్ మనకు కదిలిపోకుండా నేనైతే కుట్టేశాను. ఫ్లవర్ ఇక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా, ఇక్కడ వేద్దాం. బాగుంది కదా. ఓకే, నొక్కి పెట్టుకొని అడుగు నుంచి వేసుకొని ఆ ఖర్చులు మనకు కనిపించకుండా లోపలికి నొక్కి పెట్టి వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కువగా కొట్టుకోండి, ఎందుకంటే సరిగ్గా వేయకపోతే పువ్వు పిల్లలు ఎవరైనా లాగ్గానే వచ్చేస్తుంది బయటకు. ముడులు కూడా ఎక్కువ వేసుకొని కొంచెం గట్టిగా కొట్టుకుంటే. ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉంది ఫ్లవర్ అయితే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఫుల్ ఫ్రాక్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్, చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి. ఫ్లవర్ ఇది, హ్యాండ్స్ ఇది. మీకు ఇది వీడియోలో రెడ్ కలర్లా కనిపిస్తుంది, కానీ ఇది ద్రాక్ష కలరు, థిక్ ద్రాక్ష కలర్ అనమాట. ఇది పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫోన్లో ఏంటో మరి రెడ్ షేడ్లో పడుతుంది, బట్ అయినా చాలా బాగుంది. చూసారా, మా బొమ్మకి పెళ్ళైపోయింది, నేనే హస్బెండ్ని, నాతోనే ఉంటుంది ఈ బొమ్మ. యూట్యూబ్కి నాకు చాలా పనికి వచ్చింది ఇదైతే. ఫైనల్ లుక్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కొత్తగా కావాలనిపించినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. టుమారో మళ్ళీ కలుద్దాం. బాయ్.